ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పాత అన్నా క్యాంటీన్ భవనాలకు అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. త్వరలో కొత్త భవనాలను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆహార సరఫరాకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఏపీలో ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పాత అన్నా క్యాంటీన్ భవనాలకు అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. త్వరలో కొత్త భవనాలను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆహార సరఫరాకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవికృష్ణ, చాలా ప్రెస్టీజియస్గా ఈ ప్రాజెక్ట్ని మళ్ళీ రీలాంచ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో చాలా క్యాంటీన్ సెంటర్లన్నీ కూడా వేరే వారికి అప్పచెప్పినటువంటి క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకునే పనిలో పడింది అంటూ కూడా మనం చెప్తూ వచ్చాం. సో ఇప్పుడు ఆ స్టేటస్ ఎలా ఉంది, ఆ క్యాంటీన్ల పరిస్థితి ఎట్లా ఉంది? ఆగస్టు 15 కల్లా మళ్ళీ పునఃప్రారంభించాలి, ఇంకా అదనంగా ఇంకా కొన్ని క్యాంటీన్లు కూడా ప్రారంభించాలంటూ కూడా యోచిస్తున్నట్లుగా ఉంది. అప్డేట్స్ ఏంటి? సునీల్, 2014లో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018వ సంవత్సరంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి, అది నామినల్ రేట్స్ పెట్టాలని ఒక సదుద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. మండల కేంద్రాల్లో ప్రతి మండల కేంద్రంలో కూడా ప్రారంభించిన పరిస్థితి అయితే కనపడింది. ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ₹5కే భోజనము, అదేవిధంగా కూడా ₹5కే టిఫిన్ అందించిన పరిస్థితి. దీంతో పేదలు పెద్ద ఎత్తున కూడా అక్కడికి రావటం, అదేవిధంగా కూడా వాళ్ళు తమ ఆకలిని తీర్చుకునేటువంటి ఒక మహత్తరమైన అవకాశాన్ని గత ప్రభుత్వ టీడీపీ ప్రభుత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ అన్నా క్యాంటీన్లు బాగా రన్ అవుతున్న తర్వాత 2019లో ఏదైతే ప్రభుత్వం మారిపోయిందో, మారిపోయిన తర్వాత మాత్రం అన్నా క్యాంటీన్లు పూర్తిగా కూడా ఎత్తివేయడం జరిగింది. అప్పుడు అన్నా క్యాంటీన్లకు సంబంధించినటువంటి ఏవైతే అక్కడ అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో వివిధ ప్రాంతాల్లో వాటినన్నింటినీ కూడా వాటిని పట్టించుకోకపోవడంతో కూడా అవన్నీ కూడా పూర్తిగా కూడా దెబ్బతిని శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే గత 2019 నుంచి కూడా అన్నా క్యాంటీన్ ప్రభుత్వం కొనసాగించినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం టీడీపీకి సంబంధించిన నాయకులైతే వాళ్ళు మాత్రమే సొంత నిధులతో చాలా ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు అయితే వాళ్ళు కొనసాగించారు. తర్వాత ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించి టీడీపీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించేటువంటి ప్రక్రియ అయితే వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఎక్కడెక్కడైతే గతంలో అన్నా క్యాంటీన్లు ఉన్నారో వాటిని అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా కూడా వాటికి సంబంధించి శిథిలావస్థకు చేరినటువంటి అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో వాటికైతే పూర్తి స్థాయిలో కూడా మరమ్మతులు చేస్తూ ఉన్నారు. అవసరమైన చోట కొత్త భవనాలు అద్దెకి తీసుకోవడం, లేకపోతే ఎవరైనా దాతల దగ్గర నుంచి స్థలాలు తీసుకోవడం అనేది చేసి అక్కడ ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ అయితే వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15 నుంచి ఒక ఈ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించే దిశగా అడుగులైతే వేగంగా పడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇది ఏదైతే ఫుడ్ సప్లై చేసినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఆ ఫుడ్ సప్లై చేసేటువంటి ఈ కాంట్రాక్ట్ కి సంబంధించిన విషయాలపై కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15 నుంచి మాత్రం అన్నా క్యాంటీన్లు మాత్రం ఒక మైల్ స్టోన్ గా కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రవికృష్ణ.